ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యోనాను పిలిచి, నీవు నినివేకి వెళ్ళి ఆ పట్టణానికి దుర్నీతి కలుగునని ప్రకటించమన్నాడు. ఎంత ప్రేమగల దేవుడు! ఆ పట్టణ దోషాన్ని బట్టి వెంటనే నాశనము చేయలేదు, కానీ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయుచున్నాడు. వారు మార్పు చెందుటకు కొంత తరుణం ఇస్తున్నాడు. దుష్టులు మరణం నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమని ప్రభు సెలవిచ్చుచున్నాడు. క్రీస్తు ప్రేమ మన ఎడల చాలా గొప్పది. మనం శత్రులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా క్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడు. దాని ద్వారా మనము మార్పు పొంది మంచి బ్రతుకు బ్రతకాలని కోరుతున్నాడు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకుని వారు లోబడినోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానించి ఆదరిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా తమ మార్గంలో తిరిగే వారిని కాపాడుకొనుటకు కఠినముగా గద్దిస్తున్నాడు. అందుకే పట్టణస్థులకు వర్తమానమును పంపుతున్నాడు. ఇది శుభవార్తగా లేదు, కానీ అర్థం చేసుకుంటే ఇది శుభవార్త. దేవుని మాటను లక్ష్యపెట్టి మారు మనసు పొందిన వారికి విడుదల అని ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానమును అనుసరించి ఆయన మనతో చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకొని ఆయన త్రోవలో నడిచేవారిగా ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.